ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మీకోసంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి కౌలు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. కొద్దిసేపు జిల్లా కలెక్టర్ జిల్లాలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరటం జరిగింది. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కోరని అప్పారావు, పలువురు రైతులు కౌలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది పాయింట్ మీకు తెలుసు కదా. కొటేషన్ ఇచ్చుకుంటే లోపలికి వెళ్ళి ఇచ్చుకోండి, తప్పులేదు. పైకి పంపించుకుంటా ఏం లేదు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి రైతాంగ సమస్యల మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ ధాన్యం డబ్బులు ఈ రోజు కూడా అందలేదు, 3 నెలలు అయిపోతా ఉన్నది. కాబట్టి ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇటీవల కురిసిన వర్షాలకి ఇవాళ పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. అయితే స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అంటున్నారు. అయితే ఆ రైతులకి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పంట నష్టాలు నమోదు జరగట్లేదు. పంట నష్టాన్ని వెంటనే నమోదు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా ఉచితంగా రైతులకు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతాంగానికి ఇవాళ 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే దొండపందిళ్ళు, అట్లాగే ఆయిల్ పామ్ మొక్కలు ఇట్లాంటి ఉద్యాన పంటకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలు ఈరోజు కూడా రైతులకు అందించలేదు. కాబట్టి సబ్సిడీ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మండవల్లి మండలంలో సింగనపూడి గ్రామంలో ఏదైతే ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకి అక్కడ ఉన్న భూస్వాములు ఆక్రమించుకుని ఇవాళ రైతులకు ఆ భూములు అప్పగించడం లేదు. కాబట్టి సింగనపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొక్కజొన్న సీడ్కి సంబంధించి కంపెనీలు మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మొక్కజొన్న సీడ్ కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డులు ఇస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకుల్లో కూడా యజమాని రుణం తీసుకుంటే కౌలు రైతులకు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కౌలు రైతులకి యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధంగా రైతులకు ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున